ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 2వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి దశమి సోమవారం రోజు అర్ధరాత్రి 2:43 నుండి సెప్టెంబర్ 3వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:53 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ఏకాదశి సెప్టెంబర్ 3వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:53 నుండి సెప్టెంబర్ 4వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:22 వరకు. నక్షత్రం మూల సెప్టెంబర్ 1వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:55 నుండి సెప్టెంబర్ 2వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:51 వరకు. తదుపరి నక్షత్రం పూర్వాషాఢ. రాహుకాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:32 వరకు. తదుపరి రాత్రి 11:17 నుండి అర్ధరాత్రి 12:03 వరకు. వర్జ్యము రాత్రి 7:08 నుండి 9:51 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:01 నుండి 12:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:01 నుండి సాయంత్రం 4:44 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. సూర్యరాశి సింహరాశి జన్మరాశి. చంద్రుడు ధనుస్సు రాశి ద్వారా ప్రయాణిస్తాడు. సూర్యోదయం ఉదయం 6:13 సూర్యాస్తమయం సాయంత్రం 6:39 చంద్రోదయము సెప్టెంబర్ 2వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 2:51 చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి 1:27 ఇవ్వండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ రోజు వృధా ఖర్చులను నివారించాల్సి ఉంటుంది. ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఈ రోజు స్త్రీల వలన కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశికి సంబంధించిన స్త్రీ పురుషులు ఇరువురు కూడా స్త్రీల వలన సమస్యలను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేసేటందుకై మరియు కోర్టు వ్యవహారాలకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అయితే సోదర వర్గంతో కొన్ని విభేదాలు ఉంటాయి కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఒడిదుడుకులతో నిండి ఉంది. కొన్ని అనుకోని ఆకస్మిక సమస్యలు సైతం ఈ రోజు ఎదురవుతాయి. అయితే అంతిమంగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా గొడవలకు వాదనలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. చాలా తక్కువ మందికి మాత్రం ఈ రోజు మహిళల వలన సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులను కూడా వారి ద్వారా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రోజు స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకునేవారు వాటికి సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయవలసి ఉంటుంది. డబ్బు లావాదేవీలకు సంబంధించిన పనులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాల యందు సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే బుద్ధి బలంతో వ్యవహరిస్తే సమస్యలను తొలగింప చేసుకోవచ్చు. మానసికంగా దృఢంగా ఉండి స్థిరమైన నిర్ణయాలను తీసుకునేటందుకు ఈ రోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ రోజు తాము పనిచేసే చోట కొత్త పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా అధికార లాభం కూడా ఉంది. విద్య కొరకు విదేశాలకు వెళ్లాలని ఆలోచించే విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. స్థానచలన సూచనలు కనపడుతున్నాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసిన పరిస్థితులు వస్తాయి. రోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయ వనరులను పెంచుకోవటంపై దృష్టి సారించవలసి ఉంటుంది. అకాల భోజనం పనికిరాదు. తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. అదే విధంగా వాహనాలను నడిపేటప్పుడు సైతం అప్రమత్తంగా ఉండవలసిన సమయం. గొడవలకు దూరంగా, ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో గొడవలకు దూరంగా ఉండాలి. వేరొకరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా సమస్యల నుండి బయటపడవచ్చు. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోతే మంచిది. కుటుంబమునందు సుఖశాంతులు నెలకొంటాయి. అయితే వివాదాలకు దూరంగా ఉండాలి. వేరొకరికి అనవసరంగా ఉచిత సలహాలు ఇవ్వటం వలన మర్యాదను కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు తమ పని తాము చూసుకుంటూ ముందుకు వెళ్లటం మంచిది. సన్నిహితులతో సైతం విరోధం ఏర్పడకుండా మెలగాల్సి ఉంటుంది. ఆచరణకు సాధ్యం కాని నిర్ణయాలను తీసుకోకపోతే మంచిది. ఈ రాశివారు తమ ప్రసంగంలోని సౌమ్యత సంబంధాలను బలపరుస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మాటలను అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. సరళమైన భాషను వినియోగించడం కూడా చాలా అవసరం. ఇంటా బయట కూడా ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాటల యందు చేతల యందు నియంత్రణను కలిగి ఉండాలి. ఆచితూచి వ్యవహరిస్తూ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కార్యాలయంలో సైతం వివాదం ఏదైనా తలెత్తితే మీ సమయస్ఫూర్తితో మరియు తెలివితేటలతో అటువంటి సందర్భాలను అధిగమించాల్సి ఉంటుంది. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మానసికంగా దృఢంగా ఉండటం చాలా అవసరం. ఏ పనిలోనూ కూడా తొందరపాటు పనికిరాదు. వాతావరణ మార్పు కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద తప్పకుండా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన శుభ ఫలితాలు ఉంటాయి. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు, అధిష్టాన దేవత నిరుతి. ఇది భయంకరమైన స్వభావం గల నక్షత్రం కాబట్టి మూలా నక్షత్రం ఉన్న రోజు శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ రోజు మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి కుజుని యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతుకాలంలో అనగా యమగండ కాలంలో సందర్శించి గణపతి స్తోత్రాలను పఠించాలి. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు కూడా తలెత్తవచ్చు. ఈ రోజు తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గొడవలకు దూరంగా ఉండాలి. కొత్త పనులకు గాని ప్రయాణాలకు గాని ఈ రోజు అంత అనుకూలం కాదు. ఈ రోజు గ్రహబలం కొరకు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు ఈ రోజు అనుకూలం. మంగళవారం రోజు ఓం కేతవే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా మూలా నక్షత్రం ఉన్న రోజును కూడా ఈ మంత్రాన్ని స్మరించుకోవాల్సి ఉంటుంది. కుజుని యొక్క అనుగ్రహం కొరకు ఈ రోజు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.